అనగనగా అది సుమిత్రాపురం అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో శేషాద్రి అనే ఒక రైతు ఉండేవాడు. ఓ రోజు అతను తన ఇంటి ఆవరణలో కూర్చుని లెక్కల పుస్తకాలు తిరిగేస్తూ ఉండగా గుమ్మం దగ్గర ధనరాజు ప్రత్యక్షమవుతాడు. చేతిలో పాత పత్రం, ముఖంలో వంచనతో కూడిన చిరునవ్వు, మృదువైన మాటలతో, అయ్యా శేషాద్రి గారు, చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? ఈ సంవత్సరం మీ పంటలు బాగా పండేయంట కదా? రెండు ధనరాజు గారు, మీరు ఇంతకాలం తర్వాత మా ఇంటికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అంతా క్షేమమే కదా? అందరూ బాగానే ఉన్నారు. కానీ మీతో ఒక చిన్న విషయం మాట్లాడదామని వచ్చాను అని అనగానే శేషాద్రి ఆశ్చర్యంతో ఇలా అంటాడు. అయ్యో, ఏమైందండి? ఏదైనా సహాయం కావాలా? సంకోచించకుండా అడగండి అని అనగానే ధనరాజు చిరునవ్వుతో తనతో పాటు తీసుకువచ్చిన పత్రం బయటికి తీస్తూ, అది కాదు శేషాద్రి గారు, మీ తండ్రి గారు మా తండ్రి గారి దగ్గర 4,000 రూపాయలు అప్పు చేశారు. ఆ బాకీ ఇంకా తీర్చలేదు. దీనికి రాతపత్రం నా దగ్గరే ఉంది. మీరు ఎప్పుడు ఇస్తారో చెప్పండి అని ధనరాజు చెప్పగానే ఆ మాటలు విన్న శేషాద్రి ఒక్కసారిగా కంగారు పడతాడు. కాసేపు మౌనం వహించి ఆ తర్వాత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇలా అంటాడు. అసలు మీరేమంటున్నారు ధనరాజు గారు? మా నాన్నగారు చేసిన అప్పు ఇంకా తీర్చలేదా? ఇది నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే నాకు బాగా తెలుసు ఆయన అప్పుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండేవారు. ఇంకా నాకు తెలిసి ఆయన ఆ అప్పు అప్పట్లోనే తీర్చేశారు. దాంతో ధనరాజు గర్వంగా నవ్వుతూ, మీరేం చెబుతున్నారో నాకు తెలుసు, కాని మాటలు కాదు శేషాద్రి గారు, పత్రాలే నిజం. ఇదిగో ఈ పత్రాన్ని చూడండి. ఇందులో స్పష్టంగా మీ నాన్నగారు మా నాన్నగారి దగ్గర అప్పు తీసుకున్నారని రాస్తుంది. 4,000 రూపాయల అప్పు తీర్చాల్సిందే. అది అసాధ్యం ధనరాజు గారు. మా తండ్రి గారి మీద మీరు చేసిన ఆరోపణలు నిజం కాదు. ఆయన అప్పు తీర్చేశారని నాకు పూర్తి నమ్మకం. దాంతో ధనరాజు మాటల్లో కాఠిన్యం పెంచుతూ మరింత ఉగ్రంగా ఇలా అంటాడు. నమ్మకం మీద లావాదేవీలు జరగవు శేషాద్రి గారు. పత్రం చేతిలో ఉన్నవాడే గెలుస్తాడు. ఇందులో మీ తండ్రి గారి పేరుంది, అప్పు మొత్తం ఉంది. ఇప్పుడు మీరు ఈ బాకీ తీర్చకపోతే నేను న్యాయాధికారి గారిని సంప్రదిస్తాను. ధనరాజు మాటలు విన్న శేషాద్రికి ఆందోళన పెరుగుతుంది. అది తట్టుకోలేక లోపలికి తిరిగి భార్య రత్నమ్మను పిలుస్తాడు. రత్నమ్మా, ఒక్కసారి ఇక్కడికి రా. ఈ ధనరాజు గారిచ్చిన పత్రం చూడు. ఏదో ఈయన వింత ఆరోపణ చేస్తున్నాడు. శేషాద్రి ఆందోళనతో భార్యను పిలువగానే రత్నమ్మ లోపల్నుంచి నడుచుకుంటూ బయటకొస్తుంది. కళ్లల్లో ప్రశాంతత ఉన్నప్పటికీ ధనరాజు అక్కడ కూర్చుని ఉన్నాడని చూడగానే ఆమెకు ఏదో అనుమానం కలుగుతుంది. రత్నమ్మ, ఇక్కడికొస్తారా? ఈ ధనరాజు గారు చూపిస్తున్న ఈ పత్రం చూడు. నాన్నగారు అప్పట్లో తీర్చేసిన బాకీ ఇంకా మిగిలే ఉంది అంటున్నారు అని అనగానే రత్నమ్మ ఆ పత్రం తీసుకుని శ్రద్ధగా చూస్తూ, అదేమిటి, ఈ పత్రం నువ్విప్పుడు చూపించే వరకు మాకు అస్సలు తెలీదు. కాని నాకు తెలిసిందొక్కటే, మా మావయ్య గారు అప్పుల విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరు. ఆయన ఈ అప్పు తీర్చేసుంటారని నా గట్టి నమ్మకం. అయ్యో, మీ ఇద్దరికి ఎందుకు అర్థం కావటం లేదు? కేవలం మాటలతో వాస్తవం మారదు రత్నమ్మ. పత్రం నా దగ్గరుంది. దాని ఆధారంగా నేను న్యాయాధికారి గారిని సంప్రదిస్తే మీ భర్త మాత్రం తప్పించుకోలేడు అని హెచ్చరిస్తాడు ధనరాజు. దాంతో శేషాద్రి ఆందోళనగా, రత్నమ్మ, నేను ఎంత చెప్పినా అతను వింటలేదు. నాన్నగారి ప్రతిష్టను ఇలాగే దెబ్బతీయబోతున్నాడు అని అనగానే రత్నమ్మ ఏదో ఆలోచించి మరింత స్థిరంగా ధనరాజుతో ఇలా అంటుంది. ధనరాజు, నీ దగ్గర బాకీ పత్రం ఉంటే అది సరియైన మార్గంలోనే పరిష్కరించుకోవాలి. కాని నువ్విలా మా ఇంటికొచ్చి గొడవ పెట్టుకోవడం సరియైన పద్ధతి కాదు. ఈ విషయంపై మేము ముందు న్యాయాధికారిని సంప్రదిస్తాం. ఆయన చెప్పిన ప్రకారం చేస్తాం. అప్పటి వరకు మాకు కొంత సమయం ఇవ్వు. రత్నమ్మ మాటలు విన్న వెంటనే ధనరాజు ఒక్క క్షణం మాటలాపేస్తాడు. అతని మనసులో కలత మొదలవుతుంది. దాంతో తనలో తానే, అయ్యో, ఈ విషయం ఇంత త్వరగా ముగిసిపోతుందో నేను ఊహించలేదు. ఈ రత్నమ్మ తెలివి లేకపోతే నేను ఈ శేషాద్రిని ఈ పత్రంతో బాగా బెదిరించి ఇబ్బంది పెట్టేవాణ్ణి. కానీ ఇప్పుడు వీళ్లు న్యాయాధికారిని సంప్రదిస్తే ఏమవుతుందో ఏంటో. ఇది దొంగ పత్రం అని తెలిస్తే నేనిరుక్కుంటాను అని లోలోపల అనుకుని బయటికి మాత్రం ధైర్యం నటిస్తూ, సరేలే రత్నమ్మ, మీరు న్యాయాధికారిని సంప్రదించండి. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, ఈ పత్రం నా దగ్గరుంది. నేను చూపిస్తే మీ భర్త మాత్రం తప్పించుకోలేడు అని మళ్లీ బెదిరిస్తాడు. అయినా సరే రత్నమ్మ చెరగని చిరునవ్వుతో, సరే వెళ్ళు, న్యాయం వైపు ఉన్నవారికి భయం ఉండదు. నువ్వు అబద్ధాలతో ఎవరినైనా నమ్మించి మోసగించగలవనుకోవద్దు. నిజం ఎప్పటికైనా గెలుస్తుంది, ఇది గుర్తుపెట్టుకో. ఆ మాటలు విన్న ధనరాజు కొంచెం అసహనంగా తల ఊపి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు.
కాని రత్నమ్మ మాత్రం లోపలకు వెళ్లి తన మనసులో ఇలా అనుకుంటుంది. ఈ ధనరాజు పత్రం వెనుక ఏదో మోసం ఉందని నాకు స్పష్టంగా అనిపిస్తోంది. వాడి దురాలోచనలు బయటపెట్టాలంటే తెలివిగా అడుగేయాలి. ఇప్పుడు సరియైన సమయాన్ని ఎంచుకుని న్యాయాధికారిని కలిస్తే మంచిది అని అనుకుని ఆ సాయంత్రం రత్నమ్మ తన మనసులో బాగా ఆలోచించి తన స్నేహితురాలు న్యాయాధికారి భార్య లక్ష్మి దగ్గరకు వెళుతుంది. రత్నమ్మ ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వున్నా కళ్లల్లో మాత్రం ఆందోళన కనిపిస్తుంది. దాంతో లక్ష్మి, రా రత్నమ్మా రా, చాలా రోజులైంది నిన్ను చూసి. లోపలికి రా. నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఏదైనా పని మీద వచ్చావా లేక నాకోసమే వచ్చావా? ముందు నిన్ను చూడాలనే వచ్చాను. తర్వాత నాకు పెద్ద సమస్య వచ్చింది. దాని గురించి నీతో మాట్లాడాలి అని అనగానే లక్ష్మి ఆశ్చర్యంతో, అదేంటి, నీలాంటి తెలివైన దానికి సమస్య ఏంటో చెప్పు చూద్దాం. నేను చేయగలిగితే తప్పకుండా చేస్తాను నీకు సహాయం. లక్ష్మి మాటలు విన్న రత్నమ్మ లోపల ఊపిరి పీల్చుకుంటుంది. వెంటనే తన సమస్యని వివరించటం మొదలుపెడుతుంది. ధనరాజు నీకు తెలుసు కదా, అతని రోజు మా ఇంటికొచ్చి ఒక పత్రం చూపించాడు. అది మా మావయ్య అప్పలరాజు గారు ఆయన తండ్రి దగ్గర తీసుకున్న అప్పుకు సంబంధించిన రాతపత్రం. కాని నిజమేమిటంటే ఆ అప్పు ఆయన అప్పుడే తీర్చేశారు. అతని తండ్రి పుస్తకంలో కూడా ఆ బాకీ తీర్చేసినట్టు రాసుంది. అది నాకు బాగా తెలుసు. ఆ రోజే మావయ్య గారు నాకు ఆ విషయం చెప్పారు. ఆ రోజు డబ్బైతే ఇచ్చారు గాని ఏదో కారణం వల్ల ఆ పత్రం మాత్రం ఆయన తీసుకోలేదు. కాని అది చెప్పడానికి ఇప్పుడు ఆయన లేరు. కాని తరాలు మారిపోయాక ఇప్పుడు ఈ ధనరాజు ఆ పత్రాన్ని తీసుకుని బాకీ ఇంకా తీరలేదు అని చెప్తున్నాడు. న్యాయాధికారిని సంప్రదించి డబ్బు రాపట్టగలనని బెదిరిస్తున్నాడు. అయ్యో, ఎంత దుర్మార్గం వాడిది. ఎప్పుడో తీర్చేసిన బాకీని ఇలా పాతపత్రం చూపించి మళ్లీ వసూలు చేస్తాడనుకోవడం ఘోరమైన మోసం. వాడిని ఊరికే వదిలేయకూడదు రత్నమ్మ. తగిన గుణపాఠం నేర్పాలి. అదే నేను అనుకుంటున్నాను. నువ్వు నా స్నేహితురాలివి కాబట్టి ముందుగా నీ దగ్గరకొచ్చాను. వాడి దురాలోచన బట్టబయలు చెయ్యాలంటే మనం కూడా తెలివిగా ఆలోచించాలి. అయితే అందుకు నా దగ్గర ఓ ఉపాయం ఉంది. ఏంటా ఉపాయం? చెప్పు రత్నమ్మ. నీ ఆలోచన ఏదైనా నేను ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటాను. మరేం లేదు. మన న్యాయాధికారి వాడి ముందు నిజం నిలదీయగలరు. వాడి దగ్గరున్న పత్రం అసలైందో కాదో నా దగ్గరున్న లెక్కలతో పోలిస్తే మొత్తం మోసం బయటపడిపోతుంది. కాని అది జరిగేది ఆయన ముందు మాత్రమే. అందుకే నువ్వు ముందుగా నీ భర్తతో ఈ విషయం చెప్పి నాకు సాయం చేయమని అడుగు అని చెప్పడంతో లక్ష్మి రత్నమ్మ ధైర్యం తెలివి చూసి మరింత ఆశ్చర్యపోతుంది. ఆమె తన భర్తతో ఈ విషయమంతా చెప్పాలని గట్టిగా నిర్ణయించుకుంటుంది. చాలా బాగా ఆలోచించావు రత్నమ్మ. న్యాయం నీవైపు ఉంది. నా భర్తకు ఈ విషయమంతా చెబుతాను. ఆయన తప్పకుండా నీ భర్తకు సహాయం చేస్తారు. అలా రత్నమ్మ తన స్నేహితురాలి దగ్గరకు వెళ్లి ధనరాజు మోసం వెనుక ఉన్న నిజం బయటపెట్టే పథకాన్ని మొదలుపెడుతుంది. ఇక ఆ రాత్రే లక్ష్మి తన భర్త న్యాయాధికారికి విషయం మొత్తం చెప్తుంది. నా స్నేహితురాలు రత్నమ్మ ఎంతో గొప్ప కష్టంలో ఉంది. ఆమె భర్త శేషాద్రిని ధనరాజు ఒక నకిలీ పత్రం చూపించి మోసం చేయబోతున్నాడు. మీరు వారిని పిలిపించి ఈ విషయాన్ని స్పష్టంగా విచారించి వారికి న్యాయం చెయ్యాలి అని చెప్పడంతో న్యాయాధికారి చాలా గంభీరంగా, సరే లక్ష్మి, రేపే వాళ్లను పిలిపిస్తాను. నిజం ఎవరి వైపు ఉందో తెలుసుకుని తప్పకుండా న్యాయం గెలిచేటట్టు చేస్తాను అని మరుసటి రోజు ఉదయమే వాళ్లని పిలిపిస్తాడు. ఆ రోజు ఊరి పంచాయతీ ముందు జనం గుమిగూడి ఉంటారు. న్యాయాధికారి కూర్చున్న పీఠం ముందు రెండు వైపులా శేషాద్రి, ధనరాజు కూర్చునుంటారు. రత్నమ్మ తన భర్త వెనుక నిలబడి ఉంటుంది. గ్రామస్తులందరూ ఆసక్తిగా చూస్తూ ఉంటారు. అప్పుడు న్యాయాధికారి గంభీరంగా, ఇప్పుడు చెప్పండి ధనరాజు, నువ్వు శేషాద్రి దగ్గర బాకీ ఉందని అంటున్నావు. నీ దగ్గర ఆధారం ఏముంది? అయ్యా, ఇది మా తండ్రి గారి దగ్గర శేషాద్రి తండ్రి అప్పలరాజు గారు రాసిచ్చిన అప్పు పత్రం. ఇందులో స్పష్టంగా 4,000 రూపాయల బాకీ అనుంది. ఈ పత్రం ఆధారంగా నాకు డబ్బిప్పించాలయ్యా మీరు. న్యాయాధికారి ఆ పత్రాన్ని తీసుకుని శ్రద్ధగా చదువుతాడు. ఆ తర్వాత శేషాద్రి వైపు తిరిగి చూస్తాడు. శేషాద్రి, నీ తండ్రి అప్పు చేశాడని పత్రంలో ఉంది, నిజమేనా అని అడగ్గానే శేషాద్రి ఏం చెప్పాలో తెలియక తడబడుతూ, అవునయ్యా, మా తండ్రి గారు అప్పు తీసుకున్న మాట వాస్తవమే. కానీ ఆయన ఆ అప్పు తీర్చేశారు. మా ఇంట్లో ఇంకా ఒక పత్రం ఉంది. అందులో 6,000 రూపాయల అప్పు అని రాసింది. దాన్ని చూపిస్తానయ్యా మీకు అని అనగానే రత్నమ్మ మధ్యలో జోక్యం చేసుకుంటూ, అయ్యా, మేము ఈ బాకీ నుండి తప్పించుకోవాలని అనుకోవడం లేదు. కాని ధనరాజు చూపిస్తున్న పత్రం నిజం కాదని మేము నమ్ముతున్నాం. దయచేసి ఈ రెండింటిని పరిశీలించండి
అని చెప్పి శేషాద్రి తన దగ్గరున్న పత్రం ఇస్తాడు. న్యాయాధికారి 2 పత్రాలు చేత్తో పట్టుకుని గంభీరంగా పరిశీలిస్తాడు. ఒక పత్రం ప్రకారం 4,000 రూపాయలు బాకీ ఉంది, ఇంకో పత్రం ప్రకారం 6,000 రూపాయలు బాకీ ఉంది. ఇక్కడ ఏదో గందరగోళం ఉంది. ధనరాజు, నీ దగ్గరున్న పత్రం నిజమని నువ్వు చెప్తున్నావు. శేషాద్రి, నీ దగ్గర ఉన్నది నిజమని నువ్వు చెప్తున్నావు. మరి అసలు నిజం ఏది అని చెప్పగానే ధనరాజులో కొంచెం గందరగోళం కలుగుతుంది. కాని అహంకారంగా, అయ్యా, నేను చూపిస్తున్న పత్రం మా ఇంటి పుస్తకాలతో సరిపోతుంది, ఇదే నిజం, ఇంకేముంది ఇందులో అని అంటాడు. లోపల భయపడుతున్నా పైకి లేనిపోని ధైర్యం తెచ్చుకుని. దాంతో శేషాద్రి కూడా ముందుకొచ్చి, అయ్యా, మా నాన్నగారు అప్పు తీర్చేశారు, మా దగ్గర ఉన్న పత్రం దానికి రుజువుగా ఉంది అని అంటాడు. దాంతో రత్నమ్మ ముందుకొచ్చి ధైర్యంగా ఇలా అంటుంది, అయ్యా, అసలు ఈ మాటలతో వాస్తవం తెలదు. ఈ 2 పత్రాలను వారి తండ్రిగారి పుస్తకంలో ఆ సమయంలో రాసిన దస్తూరితో వ్రాత పరిశీలనకారులు పోల్చి చూసి ఏది నిజమో చెప్పాలని మేం కోరుకుంటున్నాం. అందుకే ఆ పద్దుల పుస్తకాన్ని తెప్పించాల్సిందిగా నేను కోరుతున్నాను అని అనడంతో న్యాయాధికారి అందుకు అంగీకరిస్తూ, సరే, ఈ 2 పత్రాలను వ్రాత పరిశీలనాకారుల చేతికిస్తాను. వాళ్ళు ఇందులో ఏది నిజమో ఏది నకిలీదో చూసి చెప్తారు. అంతలో ధనరాజు ముఖంలో చెమటలు మెరుస్తాయి. అతని మనసులో ఆందోళన మొదలవుతుంది. దాంతో మనసులో, అయ్యో, నేను ఊహించిందే జరుగుతోంది. ఈ రత్నమ్మ తెలివి ముందు నా పత్రం నిలవకపోతే నా శ్రమంతా వృధా అయిపోతుంది అని అనుకుంటాడు. ఇంతలో రాత పరిశీలనాకారులు వచ్చి 2 పత్రాలను ధనరాజు తండ్రి పద్దుల పుస్తకంలోని చేతివ్రాతతో జాగ్రత్తగా పోల్చి చూస్తారు. అలా కొన్ని నిమిషాల తర్వాత వారు న్యాయాధికారిని ఉద్దేశించి ఇలా అంటారు, అయ్యా, ఈ 2 పత్రాల్లో ఒకటి నకిలీది. ఇక్కడ శేషాద్రి గారు చూపించిన పత్రం నిజం కాదు. దాంట్లో ఉన్న దస్తూరి, సంతకం ఆయన తండ్రి గారివి కాదు అని అనగానే ఆ మాటలు విన్న వెంటనే అక్కడ గుమిగూడిన ప్రజలు ఒక్కసారిగా తమలో తాము గుసగుసలాడుకుంటారు. ధనరాజు ముఖం ఒక్క క్షణం వెలిగినా వెంటనే న్యాయాధికారి మరోసారి పత్రాలు చూపిస్తూ గంభీరంగా మాట్లాడడం మొదలుపెడతాడు. కానీ ధనరాజు, నువ్వు ఇచ్చిన పత్రం ప్రకారం అప్పు 4,000 రూపాయలు అని ఉంది. కానీ నీ తండ్రి లెక్కల పుస్తకంలో స్పష్టంగా ఆ అప్పు ఇప్పటికే తీరిపోయిందని రాసి ఉంది. అంటే ఈ పత్రం ఇక చెల్లుబాటు కాదు. అలాగే శేషాద్రి ఇచ్చిన పత్రం కూడా వ్రాత పరిశీలన ప్రకారం నకిలీది అని తేలింది. ఆ పత్రానికి కూడా విలువలేదు. అందువల్ల ఈ 2 పత్రాలు రద్దు. అంటే మీ ఇద్దరి మధ్య ఎటువంటి బాకీ లేదని అర్థం. ఆ మాటలు విన్న వెంటనే ధనరాజు గుండె ఒక్కసారిగా గుబేలమంటుంది. అలా ప్రజలు మెల్లగా నవ్వులు చెందించడం మొదలు పెడతారు. రత్నమ్మ మాత్రం ధైర్యంగా భర్త పక్కన నిలబడుతుంది. దాంతో ధనరాజు లేచి తీవ్రంగా అరుస్తూ, అయ్యా, ఇది చాలా అన్యాయం. అంటే నన్ను మోసం చేసినట్టే కదా. ఈ శేషాద్రి ఒక నకిలీ పత్రం తెచ్చి నా మీద మోసం మాట్లాడాడు. మీరు ఇతన్ని కఠినంగా శిక్షించాలి. ఇతన్నే మోసగాడు అని చెప్పడంతో న్యాయాధికారి ఒక చిరునవ్వు నవ్వుతూ, అయ్యో ధనరాజు, నిజం నువ్వే మర్చిపోతున్నావు. తీరిపోయిన అప్పు ఇంకా బాకీ ఉందని పత్రం చూపించి అమాయకుడైన శేషాద్రిని నువ్వే మోసం చేయాలనుకున్నావు. ఈ రత్నమ్మ తెలివితోనే నీ వంచన బయటపడింది. ఇక్కడ నువ్వే పెద్ద మోసగాడివి. ఇక నీకు ఈ ఊరిలో ఉండడానికి కూడా హక్కు లేదు. రేపట్లోగా నీ కుటుంబంతో సహా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి అని అంటాడు న్యాయాధికారి. అలా ఊరందరి ముందు అవమానపాలైన ధనరాజు తలదించుకుని అక్కడ్నుండి నెమ్మదిగా బయలుదేరతాడు. ముఖం చెమటలతో తడిసి మనసులో చేదు ఆలోచనలతో తన మనసులో ఇలా అనుకుంటాడు, అమ్మో అమ్మో అమ్మో, ఈ రత్నమ్మ ఎంత పనిచేసింది. ఆమె భర్తను కాపాడటమే కాకుండా నన్ను నా ఎత్తుతోనే చిత్తు చేసింది. నేను ఇంత తెలివైన ఆడవారిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. ఈ రోజు నా ఆశే నా నాశనానికి కారణమైంది. అలా ధనరాజు తాను చేసిన మోసానికి తన కుటుంబంతో సహా మరుసటి రోజే ఆ ఊరు వదిలి వెళ్ళిపోతాడు. ఇక శేషాద్రి, రత్నమ్మ దంపతులు ఊరందరి గౌరవాన్ని పొందుతారు. ప్రజలందరూ రత్నమ్మ బుద్ధిని, ధైర్యాన్ని కొనియాడుతారు.